నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే తమకు ఏది ముఖ్యం కాదని, యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో దోషులకు కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారికి హాని చేస్తున్న పేపర్ లీక్ మాఫియాను, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. యువత భవిష్యత్తుతో తాము ఎలాంటి రాజీ పడేదే లేదని, అక్రమార్కులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మోదీ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్యా, నీటిపారుదల రంగాల వంటి కీలక అభివృద్ధి అంశాలకు ఆమోదం తెలపడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. 25కి పైగా కీలక అజెండా అంశాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. 2వ దశ జాబ్ క్యాలెండర్లో భాగంగా 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపనుండగా, నేతన్న భరోసా కింద 50 ఏళ్లలోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏటా 25,000 ఆర్థిక సాయం ప్రతిపాదనపై మంత్రివర్గం ముద్ర వేయనుంది. దివ్యాంగ విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశం కల్పించేలా బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం లభించనుంది. గోదావరి పుష్కరాలు 2027 కోసం భద్రతా ఏర్పాట్లకు 50 కోట్ల రూపాయలు మంజూరు. అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు ఆమోదం కేబినెట్ ముందుకు రానుంది. స్థానిక సంస్థల్లో మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల విధానం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న అంశంపై సీఎం చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తూనే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులతో పాటు నగర పాలక సంస్థల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలు, మిత్రపక్షాల నేతల అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల విధానం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న అంశంపై సీఎం చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఇటీవల జిల్లాల వారీగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశాల్లోనూ ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. టీడీపీతో పాటు మిత్రపక్షాల ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి మెజారిటీ అభిప్రాయాలు సానుకూలంగా వస్తే ముందుకెళ్లే అవకాశం ఉంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్లు 4 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకుంటున్నారు. గెలుపొందిన వారు తమలో ఒకరిని మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నుకుంటున్నారు. మెజారిటీ సభ్యులు ఉన్న పార్టీ ఈ పదవుల్ని చేజిక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పదవులు దక్కించుకునేందుకు ఎన్నికైన సభ్యుల్ని ప్రలోభపెట్టడం, ఫిరాయింపులు, అపహరణలు, బెదిరింపులు, దాష్టికాల వంటివి జరుగుతున్నాయి. మరోవైపు సభ్యులు అవిశ్వాసం పెట్టి మేయర్లు, చైర్మన్లను మధ్యలోనే పదవీచ్యుతుల్ని చేసేందుకు ప్రస్తుత విధానంలో అవకాశం ఉంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో నిర్మాణాలు చాలా గొప్పగా ఉన్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. అద్భుత నివాసయోగ్యమైన నగరం తయారవుతుందని చెప్పారు. ఐకానిక్ భవనాల మొదటి డైమండ్ పూర్తయిందన్నారు. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు సిద్ధమవుతాయని, త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వస్తుందని వివరించారు. ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించామని తెలియజేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ను పరిశీలించామని, చాలా గొప్పగా ఉన్నాయని కొనియాడారు. మినిస్టర్ క్వార్టర్స్, సెక్రటరీ భవనాలను పరిశీలించామని మంత్రి తెలియజేశారు. భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ అద్భుతమైన నివాసయోగ్యమైన నగరం నిర్మితమవుతోందన్నారు. త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడకు వస్తుందని తెలియజేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన క్వాంటమ్ వ్యాలీని అమరావతిలోని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని భవన నిర్మాణాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. ఐకానిక్ భవనాల మొదటి డైమండ్లు కూడా పూర్తవుతున్నట్లు తెలియజేశారు. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు సిద్ధమవుతాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. రేపు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకి ఔటర్ రింగ్ రోడ్డు కూడా భూ సమీకరణ చేస్తూ ఉన్నారు. తొందరలో కూడా ఇది అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనం ఇందాక మేము మాట్లాడుతున్నాం, రవి గారు మేము అందరం కూడా శంషాబాద్ పెట్టినప్పుడు ఇది ఎందుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ ఎందుకని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో కూడా విపరీతమైన రద్దీ ఉండి రోడ్లు కూడా వైడనింగ్ చేసే పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గర్వకారణంగా, చారిత్రకంగా, ఒక హిస్టారికల్గా, ఒక
ప్రైడ్గా మా అమరావతి రాజధాని అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తున్నారు. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్వాంటమ్ కూడా మనం క్వాంటమ్ వ్యాలీ కూడా ఇక్కడ డెవలప్ చేసుకున్నాం. ఇదే పద్ధతిలో అన్ని వర్గాలు పరిశ్రమల దగ్గర నుంచి అన్నిటికీ కూడా విద్యా సంస్థలకు కానీ వైద్య సంస్థలు కానీ మేమందరం కూడా ఇవాళ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజులు ఇందాక నారాయణ గారు చెప్పారు, రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ ఈ ప్రాంతంలో కాలేజెస్ నిర్మాణం కానీ ఇప్పుడు వీటి కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ కాలేజీలు రావడం జరిగింది. మొన్న ఈ మధ్య కిమ్స్ వాళ్ళు కూడా తొందరలోనే కాలేజీ కడుతున్నాము. ఇక్కడ బిట్స్ పిల్లని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్గా మారుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా టెక్కు సంబంధించి కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేమైతే అందరం కూడా ఇవాళ ఈ అసెంబ్లీలో ఈ రాజధాని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మేము కూడా ఈ భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. తప్పకుండా తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తవుతాయని ఆశిస్తాం. ఈ రాజధాని నిర్మాణం జరిగిన తరువాత రేపు ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అద్భుతమైన రాజధాని నిర్మాణం అన్నారో దీనిలో పాలు పంచుకున్నటువంటి మన యొక్క మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వీరందరూ కూడా ఈరోజు మాకు చూపించి ఇవాళ ప్రొద్దున విజిట్ చేసిన తర్వాత స్పష్టమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు రోడ్స్ నిర్మాణం కానివ్వండి, రైతులు ఎవరైతే భూములకు సంబంధించిన రైతులకు వాళ్ళకు కూడా రోడ్స్ నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వారికి ఉన్నటువంటి వాళ్ళ ఫ్లాట్స్ సంబంధించినవి కూడా ఇచ్చిన తర్వాత ప్రజలు దీంట్లో ముందుకు వచ్చిన తర్వాత ఈ రాజధానిలో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. అప్పుడు పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం కూడా జరుగుతుంది. ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసు నుంచి తన కుమారుణ్ణి తప్పించేందుకు కుట్ర పన్నిన వైకాపా నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని ఆయన నివాసంలో ఉన్న నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి తరలించే సమయంలో ఆయన అనుచరులు వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను పోలీసులు వాహనం ఎక్కించకుండా నిలువరించేందుకు అనుచరులు గంటసేపు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు అప్పలరాజు అనుచరులకు మధ్య కొంత తోపులాట జరిగింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పిఎస్ లో సిదిరి అప్పలరాజు విచారణ కొనసాగుతోంది. సీదిరి అప్పలరాజు కుమారుడు ఇటీవల ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మరణించాడు. తన కుమారుని కేసు నుంచి తప్పించి ఆ నేరం మోపి మరో కుర్రాన్ని బలి చేసేందుకు మాజీ మంత్రి కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఆయనను A3గా చేర్చారు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని సీదిరి నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారన్న సమాచారంతో సాయంత్రం 5 గంటలవుతున్నా అప్పలరాజు తలుపులు తెరవలేదు. ఇంట్లోనే ఉండి న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారు. అదనపు ఎస్పీ కేవీ రమణ, శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద అక్కడికి చేరుకుని తలుపులు కొట్టి పిలిచి లోపలికి వెళ్లారు. అప్పలరాజును అదుపులోకి తీసుకుని బయటకొచ్చారు. పోలీసుల వాహనంలో రానని, అనుచరులు వాహనంలోనే వస్తానని అప్పలరాజు పట్టుబట్టారు. పోలీసులు ఆయన్ను వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించగా వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనను భుజాలపైకి ఎత్తుకుని హడావిడి చేశారు. వారి భుజాలపై కూర్చుని అప్పలరాజు పిడికిలి బిగించి సంకేతాలిచ్చారు. కార్యకర్తలు ఆయనను భుజాలపై ఎత్తుకుని కారు వద్దకు తెస్తున్నట్లు నటించి ఒక్కసారిగా ఇంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆయన దించి కారులో ఎక్కించారు. ఆయనతో పాటు భార్య శ్రీదేవి, చిన్న కుమారుడు, సోదరుడు త్రినాథరావు, న్యాయవాది కాశీబుగ్గ రూరల్ సిఐ ఆ కారులో ఎక్కారు. ఆ కారును ముందుకు కదలనీయకుండా కార్యకర్తలు మరోసారి అడ్డుగా నిలబడ్డారు. పోలీసులు రోపో పార్టీ సాయంతో కాలనీ నుంచి పాత జాతీయ రహదారిపైకి వాహనాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి కాశీబుగ్గ స్టేషన్ కు తరలించే క్రమంలోనూ వైకాపా కార్యకర్తలు వారి వాహనాలతో అనుసరించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం 7:30 అప్పలరాజును కాశీబుగ్గ స్టేషన్ కు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో అరెస్టులకు పాల్పడుతోందని, పోలీసు అరెస్టులకు భయపడితే లేదని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పిఎస్ లో సీదిరి అప్పలరాజు విచారణ కొనసాగుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ నిర్వాహకులైన భార్యాభర్తలను అజిత్ సింగ్ నగర్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఈ నెల 13న అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే షేక్ సలామా అనే యువకుడికి విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు విజయవాడ డీసీపీ గుండం రామకృష్ణ తెలిపారు.
విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ గుండం రామకృష్ణ అరెస్టు వివరాలను వెల్లడించారు. విజయవాడ శివార్లోని పెదపులిపాక గ్రామానికి చెందిన ముసునూరి శ్రీనివాస్, సౌజన్యలు భార్యాభర్తలు. సౌజన్య గతంలో పటమట పంటకాలువ రోడ్లోని ఒక సంస్థలో పనిచేసింది. స్టూడెంట్ వీసా ప్రాసెస్ గురించి తెలుసుకుని నిరుద్యోగులను మోసం చేయొచ్చని భావించింది. ఒక పథకం ప్రకారం భర్తతో కలిసి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లలో ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో విస్తృతంగా ప్రచారం చేసి నిరుద్యోగులను ఆకర్షించారు. నెదర్లాండ్స్, ఐర్లాండ్, లక్సంబర్గ్, ఫిన్లాండ్ తదితర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి 8 లక్షల నుంచి 13 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. విజయవాడలో 700 మంది నుంచి 11 కోట్ల రూపాయలు, విశాఖపట్నంలో 130 మంది నుంచి 2.2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఈ మోసం డొంక కదిలింది. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసు నమోదైంది. దీంతో పోలీసులు చాకచక్యంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ అనే సంస్థని 2023 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి విజయవాడ, మాచవరం, అలాగా హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. ఇద్దరి మీద ఇప్పటి వరకు 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మన అజిత్ సింగ్ నగర్ది 9th కేసు. దీంట్లో ఇప్పటి వరకు విజయవాడలో 700 మంది ఈ బాధితుల్ని గుర్తించడం జరిగింది. అలాగే సుమారు వీళ్ళు 11 crores వరకు వసూలు చేసినట్లు మనకి దర్యాప్తులో తెలిసింది. అలాగే విశాఖపట్నంలో 130 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 2.2 crores వసూలు చేసినట్లు మనం గుర్తించడం జరిగింది. అలాగే హైదరాబాద్ కార్యాలయాన్ని 2400 మంది పైగా సందర్శించినట్లు తేలింది. అక్కడ బాధితుల సంఖ్య మరియు వసూలు చేసిన మొత్తంపై ఇంకా దర్యాప్తు ఈ 2 కేసుల్లో కూడా కొనసాగుతుంది. ఈ ముద్దాయిలు ఈ నిరుద్యోగుల దగ్గర నుంచి ఎంత మొత్తాన్ని వసూలు చేసిందనేది విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇందులో ఈ కేసులో భాగస్వాములైన ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రికార్డులను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మరియు శాశ్వతంగా భద్రపరిచేందుకు అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీని అమల్లోకి తీసుకువస్తోందని గన్నవరం మండలం తహసీల్దార్ శివయ్య తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించనున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 7 మండలాలను మాత్రమే ఈ కార్యక్రమం తొలి దశలో ఎంపిక చేయగా గన్నవరం మండలం కూడా ఆ మండలాల్లో చోటు దక్కించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ సాంకేతికత అమలులోకి రావడంతో రైతుల భూ రికార్డులు అత్యంత భద్రంగా, నమ్మకంగా మరియు శాశ్వతంగా డిజిటల్ రూపంలో భద్రపరచబడతాయన్నారు. రికార్డులను అక్రమంగా మార్చడం లేదా తారుమారు చేయడం దాదాపు అసాధ్యమవుతుందని, అలాగే ప్రతి మార్పు శాశ్వతంగా నమోదు కావడంతో భూ రికార్డులపై రైతుల హక్కులకు మరింత రక్షణ లభిస్తుందని చెప్పారు. గన్నవరం మండల రైతులు అందరూ ఈ అత్యాధునిక సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఆ రికార్డులను శాశ్వతంగా భద్రపరచడానికి, అదే మాదిరిగా ఆ రికార్డులన్నిటికీ కూడాను పారదర్శకంగా, అదే మాదిరిగా ఏ రికార్డులని ఎలా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి వాటన్నిటినీ కూడాను బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే సిస్టమ్ ద్వారాగా రికార్డులన్నింటినీ భద్రపరుస్తారు. ఇది ఏ టెక్నాలజీతో అత్యంత లేటెస్ట్ టెక్నాలజీ. ఇది రికార్డులను తారుమారు చేయడం కానీ, ట్యాంపర్ చేయడం కానీ, రికార్డులను మనకు తెలియకుండా, రైతులకు తెలియకుండా వేరే వాళ్ళకి, రెవెన్యూ అథారిటీస్ కానీ లేదనుకుంటే వేరే ఎవరైనా కూడా మార్పులు చేయడానికి కానీ వీలు పడదు. దిస్ ఈజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ ఒక 7 మండలాల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో గన్నవరం మండలం కూడా ఉంది. దిస్ ఈజ్ ద వెరీ గుడ్ న్యూస్ టు ద ఫార్మర్స్. గన్నవరం రైతులందరికీ కూడా ఇది శుభవార్త లాంటిది. మనకు దాదాపుగా 16 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. 25 గ్రామాలకు గాను 16 గ్రామాల్లో కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులన్నింటినీ కూడా చాలా సెక్యూర్గా, చాలా అత్యంత పారదర్శకంగా వాటిని దాచేదానికి గాను, అలాగే వాటిని రికార్డులన్నింటినీ కూడా నెక్స్ట్ ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా కూడా లేదనుకుంటే మీకు తెలిసి మాత్రమే అది జరుగుతుంది తప్పించి ఇంక ఏం జరగదు. వీటన్నిటినీ కూడా ఏ విధంగా రికార్డులు ఒకరి నుంచి ఇంకోళ్ళకి మారాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఒక రైతు ఒక ఎకరం ఉంది అనుకుంటే అతనికి రీసర్వేలో కనుక ఆ ఎకరం వచ్చి ఉంటే ఒక 50 సెంట్లు వేరే వాళ్ళకి కనుక అమ్ముంటే మీ రికార్డు ఒరిజినల్ యొక్క రీసర్వే రికార్డు ఎకరము, ఆ తర్వాత మీరు ఎవరికి అమ్మారో ఆ 50 సెంట్లు, ఇవన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలో పదిలంగా భద్రపరచబడతాయి. ఎప్పుడైనా సరే ఏదైనా వివాదం వచ్చినా కూడా, లేదనుకుంటే ఒరిజినల్ రికార్డ్ ఏంటి, లేదనుకుంటే ఆఫీసుల్లో కానీ బయట కానీ ఎక్కడైనా రికార్డులను తారుమారు చేసినా కూడా
ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల మనం ఎప్పుడైనా సరే దాంట్లోకి వెళ్ళి ఆ రికార్డులు ఎలా జరిగాయో చూసుకునే అవకాశం ఉంది. దిస్ ఇస్ ద గ్రేట్ ఇన్వెన్షన్ టు ది ఫార్మర్స్. అది మనకి రైతుల కోసం ఉపయోగపడే ప్రక్రియ. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు దాన్ని లాంచ్ చేయబోతా ఉంది. గన్నవరం రైతులందరికీ కూడా శుభవార్తను తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా మీ రికార్డులు చాలా పదిలంగా భద్రపరచబడతాయని తెలియజేస్తూ మీ తహసీల్దార్ గారు. కవులూరు రోడ్డు వెలగలేరు గ్రామంలోని శ్రీ కల్కి శివ ఆలయంలో కొలువయున్న శ్రీ పరంజ్యోతి భగవతి అమ్మవారికి నిన్న భక్తులు ఘనంగా ఆషాఢం సారెను సమర్పించారు. ఆలయంలో కొలువున్న శ్రీచక్ర అమ్మవారికి లలిత సహస్రనామ స్తోత్రాలతో 9 రకాల పుష్పాలతో అర్చన చేసి పూర్ణాల కుంభం మహా నివేదన చేశారు. ఆలయ ధ్యాన మందిరంలో కొలువున్న శ్రీ అమ్మ భగవానులకు మహామంగళహారతులు ఇచ్చారు. కవలూరు రోడ్డు వెలగలేరు గ్రామంలోని శ్రీ కల్కి సేవ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ పరంజ్యోతి భగవతి అమ్మవారికి నిన్న భక్తులు ఘనంగా ఆషాఢం సారెను సమర్పించారు. వెలగలేరు, వెల్లటూరు, కొత్తూరు, తాడేపల్లి, జక్కంపూడి, షాబాదు, కవలూరు మొదలగు 17 గ్రామాల నుండి మరియు విజయవాడ నుండి వందలాదిగా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహంతో అమ్మవారికి ఘనంగా సారె సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించడం ద్వారా గ్రామాలలో కరువు కాటకాలు నశించి సుభిక్షత కలుగుతుందని, మంగళం జరుగుతోందని భక్తుల విశ్వాసం. అనంతరం ఆలయంలో కొలువున్న శ్రీ చక్ర అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రాలతో 9 రకాల పుష్పాలతో అర్చన చేసి పూర్ణాల కుంభము మహానివేదన చేశారు. ఆలయ ధ్యాన మందిరంలో కొలువున్న శ్రీ అమ్మ భగవానులకు మహామంగళ హారతులు ఇచ్చారు. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ పరంజ్యోతి భగవతి శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ పరంజ్యోతి భగవతి అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని శ్రీ అచ్యుత దాసాజీ పేర్కొన్నారు. ఆషాఢ మాసంలో 4 మంగళవారాలు అమ్మవారికి ఘనంగా సారే సమర్పిస్తారని తెలియజేశారు. విజయవాడ కానూరు తులసి నగర్లో ఏర్పాటు చేసిన షాంగ్రిలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ నూతన క్యాంపస్ను స్వతంత్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రారంభించారు. 100% ప్లేస్మెంట్స్తో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ నూతన భవనంలోకి ఇన్స్టిట్యూట్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు బోధించేందుకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో ఇన్స్టిట్యూట్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. షాంగ్రిలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ నూతన క్యాంపస్ను విజయవాడ కానూరు తులసినగర్లో ఏర్పాటు చేశారు. ఈ నూతన క్యాంపస్ను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం క్యాంపస్లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు విదేశాల్లో అనేక సంవత్సరాల అనుభవం గడించి ఇక్కడ షాంగ్రిలా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి అనతి కాలంలోని మంచి పేరును సంపాదించుకున్నారని అన్నారు. 100% ప్లేస్మెంట్స్తో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ నూతన భవనంలోకి ఇన్స్టిట్యూట్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు బోధించేందుకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రాక్టికల్ ట్రైనింగ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో నిష్ణాతులు అయ్యే విధంగా సదుపాయాలు కల్పించారన్నారు. షాంగ్రిలా ఇన్స్టిట్యూట్లో చేరిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, రాబోయే రోజుల్లో ఇన్స్టిట్యూట్ మరింత అభివృద్ధి చెంది మరింత మంది విద్యార్థులకు మంచి విద్యా బోధన చేసి ఉత్తమమైన ప్లేస్మెంట్స్ కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. షాంగ్రిలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ అండ్ ఫౌండర్ విక్రమ్ తమేరా మాట్లాడుతూ 2017లో ఒక చిన్న కాలేజీగా ఈ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించామని, నేడు విజయవాడలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ బిజినెస్ మేనేజ్మెంట్గా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన దగ్గర చదువుతున్న విద్యార్థులు కానీ, చదివిన విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ మా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదన్నారు. రాబోయే కాలంలో ఏషియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్గా షాంగ్రిలా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా పరిశీలించడం జరిగింది. అన్నీ చక్కగా క్లాస్ రూమ్స్ కానివ్వండి, ట్రైనింగ్ రెస్టారెంట్ కానివ్వండి, కిచెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేశారు. విద్యార్థులకి అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటి ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్రియేట్ చేసి మరి విద్యార్థులకి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, హోటల్ మేనేజ్మెంట్లో కానివ్వండి, ఆ కోర్సెస్లో వారు నిష్ణాతులుగా మారే విధంగా అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. మరి నిర్వాహకులు, యాజమాన్యం మొత్తానికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ షాంగ్రిలా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు కూడా
మంచి భవిష్యత్తు ఉంటుందన్న పూర్తి నమ్మకం నాకుంది. ఇదే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ ఇంకా రాబోయే సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చెంది మరింత మంది విద్యార్థులకి మంచి విద్యాబోధనను అందించి వారికి ఉత్తమమైనటువంటి ప్లేస్మెంట్స్ అందించి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా యాజమాన్యానికి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా దగ్గర చదువుకున్న విద్యార్థులు కానీ, చదువుతున్న విద్యార్థులు కానీ, వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు మా మీద చూపెట్టిన ప్రేమ, అనుభూతి, విశ్వాసం కానీ ఇవన్నీ కులమానం లేనివంటి. వీళ్ళు ఇంతటి సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము ఇంత దూరం వచ్చాము. సో ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో అద్భుతాలతో సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్గా షాంగ్రిలా ఎదుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మై స్పెషల్ థ్యాంక్స్ టు పట్టాభిరామ్ గారు. తను ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా కాలేజీకి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు తనకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వావ్, 5,000 పెట్టుబడితో 50,000 లాభం. 10,000 రూపాయల పెట్టుబడి పెట్టండి, నెల రోజుల్లో దాదాపు 10 రెట్లు ఆదాయం పొందండి. ఇంకా పెడితే మరింత లాభం మీ సొంతం. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఈ తరహా ప్రకటనలకు ఆకర్షితులైతే మోసపోతారని విజయవాడ కాకి స్టూడియో పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనిపై వీడియో విడుదల చేస్తారు. శేఖర్ అనే వ్యక్తి 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోతాడు. సైబర్ చిట్టి అలా చేయవద్దని హెచ్చరిస్తుంది. అప్పటికే డబ్బులన్నీ పోతాయి. మొదట చిన్న లాభాలు ఇచ్చి ఆపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిస్తారని, తర్వాత మొత్తం దోచేస్తారని వివరిస్తుంది. అప్రమత్తంగా ఉండాలని చెబుతుంది. చిన్న మొత్తాలకు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అంటే అస్సలు నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడుల కోసం సైబర్ నేరగాళ్లు మన పేరుతో ఖాతా తెరుస్తారు. దానిలో పెట్టుబడి పెట్టగానే 1-2 గంటల్లోనే లాభాలు వస్తాయి. 2 రోజులు రెట్టింపు అవుతుంది. కొంత డబ్బు వెనక్కి తీసుకునేలా చేసి నమ్మకం కలిగేలా చేస్తారు. మరింత పెట్టుబడులు పెడితే మరిన్ని లాభాలు అనేసరికి ఆశ పడుతుంది. ఇలా లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టేస్తారు. అవి కోట్ల రూపాయలైనట్టు చూపించి మోసం చేస్తారు. డబ్బులు విత్డ్రా చేద్దామంటే వీలు కాదు. ఖాతా మీదే కానీ దానిలో ఉన్న లాభాలు నిజం కాదని, లాభాల పేరిటిలా నిలువునా మిమ్మల్ని ముంచేస్తారని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా వ్యాపార సంస్థలో, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించమంటోంది సైబర్ చిట్టి. డబ్బులు పెట్టే సంస్థ నిజమైందో కాదో చెక్ చేసుకోవాలి. గ్యారంటీ ప్రాఫిట్ అంటే ముందు అనుమానించాల్సిందే. నిజమైన ఏ పెట్టుబడి సంస్థ ముందుగా లాభాల గ్యారంటీ ఇవ్వదని మోసం చేయాలనుకునే వారే ఇలా చెబుతారని ఆశ చూపించి దోచేస్తారని హెచ్చరిస్తోంది. పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.